హాయ్ ఫ్రెండ్స్! రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' మూవీ రేపే వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. మంచి హైప్ అయితే ఉందన్నమాట. అయితే 'గేమ్ చేంజర్' మూవీ హిట్ అనేది ముగ్గురికి అవసరం ఉంది. ఆ ముగ్గురు ఎవరనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి శంకర్. ఏ సినీ పరిశ్రమలైనా హీరోల పేరు మీదే సినిమాల యొక్క బిజినెస్ జరుగుతుంది. చాలా తక్కువ మంది దర్శకుల పేరు మీద మాత్రమే టికెట్లు తెగుతాయి. అలాంటి వారిలో శంకర్ కూడా ఒకరన్నమాట. శంకర్ మూవీ అని ప్రేక్షకుడు థియేటర్లకు రప్పించే మంత్రదండం శంకర్ చేతిలో ఉంది. సోషల్ మెసేజ్‌తో పాటు మాస్ ప్రేక్షకులు కావాల్సిన అంశాలన్నీ శంకర్ మూవీలో ఉంటుంది. 'జెంటిల్‌మెన్' నుంచి రాబోయే 'గేమ్ చేంజర్' మూవీ వరకు ఆయన సినిమాలో అది స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. 'రోబో' తర్వాత శంకర్ స్థాయి సినిమాలు కనిపించలేదని చెప్పాలి. 'స్నేహితుడు', 'ఐ', 'రోబో 2.0' మంచి అనుభూతిని కలిగించిన శంకర్ మార్క్ బెంచ్ స్కోర్‌నైతే సాధించలేకపోయింది. ఇక 'ఇండియన్ 2' గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదనమాట. ఖచ్చితంగా శంకర్‌కి హిట్ అయితే కావాల్సిందే. అలాగే 'రామ్ చరణ్' కూడా మంచి హిట్ అయితే కావాల్సిందే. రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్‌ను ఎన్టీఆర్ దాటేసారనమాట. మరి 'రామ్ చరణ్' దాటుతారో లేదో చూడాలి. ఇక మరొకరికి హిట్ కావాల్సింది నిర్మాతకు. 'దిల్ రాజు' ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడి చాలా కాలమే అయింది. 'థాంక్స్', 'వారీసు', 'శకుంతల', 'ది ఫ్యామిలీ స్టార్' ఏమి కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్నైతే అందుకోలేదు. దీంతో 'గేమ్ చేంజర్' విజయం అందరికంటే నిర్మాత అయిన 'దిల్ రాజు'కు ముఖ్యమన్నమాట. మరి చూద్దాం ఇలా ముగ్గురికి 'గేమ్ చేంజర్' మూవీ ఏ రేంజ్‌లో హిట్ అందిస్తుందనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.